మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన మా తండ్రి, ఈ దినాన ప్రభా మరి నీ వాక్యాన్ని చెప్పడానికి నేను నీ దాసుడు నిలబడుతుండగా నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి మాకు తండ్రి ప్రభ వింటున్న వారికి కావలసిన ఆత్మీయ ఆహారాన్ని దయచేయమని నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ దిన పరిచర్య దేవుని యొక్క వాక్యం, ఆయన దృష్టికి మనల్ని మనం తగ్గించుకుంటే ఆయన మిమ్మల్ని హెచ్చించును. దేవుని యొక్క వాక్యం మరలా చెప్తున్నాను, ఆయన దృష్టికి మనల్ని మనం తగ్గించుకుంటే ప్రభు మనల్ని హెచ్చించును. కీర్తన గ్రంథము 75వ కీర్తన 7వ చరణాన్ని మనం చదివి వాక్య జ్ఞానంలోకి వెళ్దాం. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. చాలు. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విందామండి. సరి కూర్చొని అందరూ కూడా నిదానంగా దేవుని యొక్క వాక్యం లైవ్లో వింటున్న వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు, ప్రభుకి వందనాలు. దేవాది దేవుడికి కూడొచ్చిన సంఘ బిడ్డలకు, అలాగే లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్క దేవుని పిల్లలకు, మరి లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు నేను తెలియచేస్తున్నాను. ఆయన ఒకని తగ్గించును, ఒకరిని హెచ్చించును అని రాయబడింది. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. దేవుడికి ఏదైనా పక్షపాతం ఉందండి ఒకరిని తగ్గించడానికి, ఒకరిని హెచ్చించడానికి? అయితే కిందే దాని అర్థాన్ని కూడా దేవుడు ఎవరిని తగ్గిస్తాడో ఎవరిని హెచ్చిస్తాడో అనేది కూడా వివరంగా రాయబడి ఉంది. 10వ చరణాన్ని మనం చదివిద్దాం. భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరగొట్టెదను, నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. చాలండి. అంటే ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును అని రాయబడి ఉంది. దేవుడికి ఏమీ పక్షపాతం మన పట్ల లేదండి, ఒకరిని తగ్గించడానికి, ఒకరిని హెచ్చించడానికి. ఆయన అందరినీ ప్రేమించేవాడు, అందరి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. మరి అలాంటిదప్పుడు ఆయన ఒకరిని తగ్గించడం ఏంటి, ఒకరిని హెచ్చించడం ఏంటి అని చూసినట్లయితే, భక్తిహీనుల కొమ్ములు నేను ఎరగొట్టెదను, నీతిమంతుల కొమ్ములు హెచ్చించబడును. ఎవరిని ఆయన తగ్గిస్తాడంటే భక్తిహీనులను, ఎవరిని హెచ్చిస్తాడంటే నీతిమంతులను. ఈ ఇద్దరి కొరకు ఈ దినాన్ని మనము కొంచెం వివరణగా దేవుని యొక్క వాక్కులోంచి మనం తెలుసుకోబోతున్నాం. అసలు భక్తిహీనులు అంటే ఎవరు? వీరు భక్తి చేస్తారు, పాపము చేస్తారు. అలాంటి వారికి దేవుడు పెట్టిన పేరేంటంటే భక్తిహీనులు. భక్తి చేస్తారు, పాపం చేస్తారు. మరి నీతిమంతులు అనగా ఎవరంటే, అసలు నీతిమంతులుగా ఎలాగా మనం అయ్యామంటే రోమపత్రికలో చెప్పబడింది, ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడి అని రాయబడి ఉంది. అంటే యేసుక్రీస్తు రక్తము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. అలాంటి నీతిమంతుల్ని ఆయన హెచ్చిస్తాను అని వివరంగా రాయబడి ఉంది. దేవాలయానికి ఒక ఇద్దరు మనుషులు ప్రార్థన చేయడానికి ఒక మనుషులు దేవాలయానికి వచ్చారు. వారెవరో మనం చూద్దాం. లూకాసు సువార్త 18వ అధ్యాయంలో మనకి ఇద్దరు కనబడతారు. లూకాసు సువార్త 18వ అధ్యాయము 10వ చరణాన్ని మనం చదివితే ఈ ఇద్దరు కూడా మనకు కనబడతారు. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిచయుడు, ఒకడు సుంకరి. పరిచయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను.
వారమునకు 2 మారులు ఉపవాసం చేయించు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుదునని తనలో తాను ప్రార్థించుండెను. చాలండి. ఇక్కడ ఇద్దరు మనుషులు దేవాలయానికి వచ్చారు. దేవాలయానికి వచ్చి ఇద్దరు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. ఇద్దరు కూడా అందులో మనకు తెలుసు, ఒక ఆయన పరిసేయుడు అని రాయబడి ఉంది. అంటే ఇతను పరిసేయుడు అనగా మనం బైబిల్ గ్రంథంలో మనం ఎక్కడ ఈ పరిసేయుని గురించి చూసినా ఈ పరిసేయులు ఎలాంటి వారంటే ధర్మశాస్త్రాన్ని తెలుసున్నవారు, ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారు ఈ పరిచయం. మరి సుంకరులు ఎవరంటే బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఆయా సందర్భాల్లో రాయబడింది. సుంకరులు అనగా పాపులు, వారికి ధర్మశాస్త్రం తెలీదు. పరిసేయునికి సుంకరికి అదే తేడా అండి. పరిసేయుడికి ధర్మశాస్త్రం తెలుసున్నవాడు. ఆయన ఎలాగా ప్రార్థన చేశాడంటే తన తప్పుని కానీ తనలో ఉన్న పాపాన్ని కానీ దేవుని సన్నిధిలో ఒప్పుకోకుండా అతడు చేసిన ప్రార్థన ఎలా చేస్తున్నాడంటే ఇతరుల యొక్క తప్పిదాల్ని, ఇతరుల యొక్క అపరాధాలని, ఇతరుల యొక్క లోపాన్ని దేవుడికి చెప్తున్నట్లుగా ప్రార్థన ఉంది. తన కొరకు తను ఏమీ చేసుకున్నట్లుగా లేదు, కానీ అందులో మనకి కనబడుతుంది. వారానికి 2 మారులు నేను ఉపవాసం ఉంటాను, నా దర్శన భాగాన్ని ఇస్తాను, ఇవన్నీ కూడా దేవునికి చెప్తూ తను తాను హెచ్చించుకున్నట్లుగా ఈ ప్రార్థనలో మనకి కనబడుతుంది. చూసారండి, ధర్మశాస్త్రం తెలుసున్న వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని బోధించే వ్యక్తి ఎదుటి వ్యక్తి లోపాలని వ్యక్తి చెప్తున్నాడు ఈ పరిచయుడు. అయితే సుంకరి కూడా ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన ఎలా ఉందో కూడా మనం బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడెను, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడనని చెప్పాను. చాలండి, గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిందాం. హల్లెలూయా. ప్రభు యొక్క వాక్యంలో స్పష్టంగా పరిచయుడు ప్రార్థన వివరంగా అందులో రాయబడి ఉంది. సుంకరి కూడా ప్రార్థన చేస్తాడు. అతడు ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా ధైర్యం సాలక రొమ్ము కొట్టుకొనిచు, దేవా పాపినైనా నన్ను కరుణించు అని ప్రార్థన చేశాడు. ప్రభువు ఇచ్చిన తీర్పు ఏంటంటే, ప్రభువు ఇచ్చిన లెసన్స్ ఏంటంటే, అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళును అని రాయబడింది. అంటే పరిసేయుడు చూడండి, నీతిమంతుడిగా అగపడ్డాడో దేవుని దృష్టికి నీతిమంతుడిగా అగపడలేదు. తన మాటల్లో నీతిమంతుడిగా అగపడ్డాడు, కానీ నీతిమంతుడిగా తీర్చబడలేదు. సుంకరైతే పాపిగా దేవుని సన్నిధికి వచ్చి తన పాపాన్ని ఒప్పుకుని నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినాల్లో కూడా దేవుని మందిరానికి వచ్చే మనము, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనము ఏ యొక్క స్థితిలో అంటే పాపంలో ఉన్నామా, అపరాధంలో ఉన్నామా, ఏదైనా లోపం ఉంటే దేవుని సన్నిధిలో అది ఒప్పుకుని విడిచిపెట్టాలి అని ప్రభు యొక్క వాక్యం చెప్తుంది. ఇద్దరు ప్రార్థనకు వచ్చారు. ఇద్దరు మనస్సులు ఒకటి కాదు, ఇద్దరు హృదయాలు ఒకటి కాదు, ఇద్దరు ఆలోచనలు, ఇద్దరు గుణము ఒకటి కాదు. పరిసేయుడు పాపాన్ని కప్పుకుని ఇతరులను దూషించే గుణం, సుంకర తన పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి నీతిమంతుడిగా తీర్చబడి హెచ్చించబడ్డాడు. ఆయన దృష్టికి మనల్ని మనం తగ్గించుకుంటే ప్రభు మనల్ని హెచ్చించునుగాక. ఈ దినాల్లో పడిపోవడానికి కారణం, ఈ దినాల్లో ఆత్మీయంగా ఎదగకపోవడానికి కారణం ఏంటనుకున్నారు? హెచ్చింపు, ప్రతిదానికి హెచ్చింపు, నేను ఎంత అంత అని చెప్తూ ఉంటారు. లేదండి, మనల్ని మనం తగ్గించుకుంటే ప్రభు చూడండి, మనల్ని మనం తగ్గించుకుంటే ప్రభు మనల్ని హెచ్చించునుగాక. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథంలో కూడా ఒక మంచి మాట రాయబడి ఉంది. చూద్దాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో ఒక
మంచి మాట సొలొమోను రచించిన సామెతల గ్రంథంలో ఒక మంచి మాట ఉంది. 28వ అధ్యాయము 13వ శరణాన్ని చదవండి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. అది చాలండి. గట్టిగా దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిసయ్యుడైతే తన అతిక్రమంలో ఒప్పుకోలేదండి, రెండుగా విడిచిపెట్టలేదండి. చూడండి. కానీ సుంకరైతే తన పాపాన్ని, తన అతిక్రమాలు దేవుని సన్నిధిలో ఒప్పుకుని నీతిమంతుడిగా తీర్చబడమే కాకుండా ప్రభు చెప్తున్నాడు, అతడికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడును. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడని వారిద్దరికీ కూడా ప్రభువే తీర్పు. అందుకేనండి మనం చదివిన భాగంలో 75వ కీర్తన 7వ వచనం, ఆయన ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించునంటే ఇదేనండి. ఎవరిని హెచ్చిస్తాడు దేవుడు? తగ్గించుకున్న వారిని, సుంకర్ లాంటి వారిని హెచ్చిస్తాడు. ఎవరిని తగ్గిస్తాడు? భక్తిహీనత. పరిసయ్యుడు అనగా చెప్పాను కదండి, అతడికి ధర్మశాస్త్రం తెలుసు కానీ పాపాన్ని ఒప్పుకునే గుణం లేదు. ఈ దినాల్లో కూడా దేవుని సన్నిధిలో దేవుని పిల్లలైనా సమాజంలో ఉన్నవారైనా పాపాన్ని, అతిక్రమాన్ని కప్పుకోవడానికే చూస్తున్నారు కానీ ఒప్పుకుని విడిచిపెట్టడానికి చూస్తలేదని. అందుకనే దేవుని కనికరం పొందుకోలేకపోతున్నారు. తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రి కనికరించాడు అని రాయబడింది. కనికరపడి ఎప్పుడంటే తన తప్పుని తాను తెలుసుకున్నాడు. ఇంతకుముందు గర్వంతో ఇంటి నుంచి వెళ్ళిపోయాడు, ధనాన్ని పట్టుకుని వెళ్ళిపోయాడు, తండ్రి సహవాసాన్ని నుంచి వెళ్ళిపోయాడు. చూడండి, దుర్వ్యాపారం చేశాడు, వేశ్యలతో సాంగత్యం చేసును అని తన అన్నీ కూడా సాక్ష్యం చెప్తున్నాడు. కానీ అతడు బుద్ధి వచ్చిన తర్వాత, తండ్రి పరలోకమునకును నీకును విరోధంగా పాపం చేశానని తన మనసులో ఒక పశ్చాత్తాపం, చూడండి, ఒక పశ్చాత్తాపంతో తండ్రి వద్దకు వచ్చాడు. దూరముగా ఉండగానే తండ్రి ఆయన మీద పడి ముద్దు పెట్టుకుని కనికరపడి అనే మాట రాయబడి ఉంది. ఎప్పుడు కనికరించాడండి? తాను తగ్గించుకున్నప్పుడు, తన పాపం ఏంటో తను తెలుసుకున్నప్పుడు. ఏంటండి? పరలోకపు తండ్రి అతను చేర్చుకుని ప్రశస్త వస్త్రాలనిచ్చి, ఉంగరాన్ని, అధికారాన్ని ఇచ్చి తన ఇంటిలోనికి మరలా చేర్చుకున్నాడు. నేను చెప్తున్నాను సహోదరులారా, వాక్యం వింటున్న ప్రియ సహోదరులారా, ఆయన తండ్రి ఉన్నాడు, మనము పిల్లలము. పిల్లలు తప్పు చేస్తే దండించే అధికారం ఉంది, క్షమించే అధికారం కూడా ఆయనకు ఉంది. మనము దేవుని చేత దండించబడాలి, క్షమించబడాలి, నీతిమంతుల లెక్కలోకి రాబడాలి. ఒక మాట చెప్తున్నాను వినండి. ఆయన మనకు తండ్రి, ఆయన మనకి యజమానుడు, ఆయన మనకి ప్రభు, ఆయన మనకి రాజు. తన రాజ్యంలో ప్రజలు వంగి సాష్టాంగపడి నమస్కారం పెట్టాలని ఒక రాజు కోరుకోడా? అలాగే తన ప్రజలు ఆ రాజుకి లోబడాలని చూడరా? ఎప్పుడైతే ఏ ప్రజలైతే వంగి సాష్టాంగపడి నమస్కారం చేస్తారో ఆ ప్రజల వైపు ఆయన ఆదరణ, ఆయన దండం, ఆయన సాపే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరులారా, ఎప్పుడైనా సరే, ఏ సమయంలోనైనా సరే ప్రార్థనకు వచ్చేవారు, పాటలు పాడేవారు, వాక్యం చదివేవారు, పరిచర్య చేసేవారు, ఇలాగ ప్రసంగాలు చెప్పేవారు మొదటగా మనల్ని మనం తగ్గించుకుంటే ప్రభు మనల్ని హెచ్చించునుగాక. ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఆయన ఎక్కించునుగాక. ప్రియ సహోదరి, పరిసేడిగా ఉండొద్దు, గర్వించొద్దు. భక్తిహీనుల కొమ్ములు ఆయన విరగొట్టును అని రాయబడింది. నీతిమంతుల కొమ్ములు ఆయన హెచ్చించును. కొమ్ములు అంటే ఏదో కొమ్ములు ఉంటాయని కాదండి, తల. చూడండి, చాలామంది హెచ్చించబడతారు. బైబిల్లో ఒక భక్తిహీనత కలిగిన వ్యక్తి ఉన్నాడు, సౌలు. ఒక వ్యక్తి ఉన్నాడు, దావీదు. మనకు తెలుసు, అంతకంతకు ఈయన వర్ధిల్లాడంట. ఎవరు? దావీదు. అంతకెందుకు సౌలు నేర్చెళ్ళాడు. ఎందుకు తెలుసా? సౌల్లో భక్తిహీనత దేవుడికి కనబడ్డదే, కానీ దావీదులో కనబడలేదు. దావీదు ఒకప్పుడు పడిపోయినా తన పాపాన్ని ఒప్పుకుని
కీర్తనలు 51లో పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ఆయన పశ్చాత్తాపడి దేవునికి దగ్గరగా అయ్యాడు. సౌలైతే అలాగ అవ్వలేదండి, భక్తిహీనుడిగా ఆయన అయిపోయాడు. దేవుణ్ణి నమ్ముకుని ఆ భక్తిహీనతలోనే శత్రువుల చేతికి అప్పగించబడి ఆయన చనిపోయాడు. కాబట్టి మనలో భక్తిహీనత ఉండకూడదండి, పాపం దేవుడు కనబడకూడదు. పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టిన వాడే కనికరం పొందుతాడు. ఈ సమయంలో నేను చెప్తున్న మాట ఏంటంటే, రోమాపత్రిక 12:15లో ఉంటుంది, హెచ్చు వాటి యందు మనసు ఉంచకండి, తగ్గు వాటి యందే ఆసక్తిలో ఉండండి. యాకోబు పత్రిక 4:10లో అంటాడు, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి, ఆయన మిమ్మల్ని హెచ్చించును. మనం ఎవరి దృష్టికండి? మనుషులు కనబడుతున్నారని మనం తగ్గించుకోవడం కాదు, కానీ ప్రభు దృష్టికి మనల్ని మనం తగ్గించుకుంటే ప్రభు మనల్ని హెచ్చించును గాక. ఆయన ఈ వాక్యం ద్వారా తన ప్రజలందరినీ కూడా ఆయన హెచ్చించునుగాక, ఆయన దీవించునుగాక. మనం పరివర్తన చెందాలి, ప్రభువుని హత్తుకోవాలి. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.